ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి, ఏం కనిపించింది? अभी पीछे देख क्या ఫ్రెండ్స్, దేవుడు ప్రతి చోట ఉన్నాడని మీకు తెలుసు కదా. దేవుడు ఎంతో మందికి సహాయం చేశాడని, అద్భుతాలు చేసి చూపించాడని చాలా మంది నుండి వినే ఉంటారు. కానీ కొన్నిసార్లు కొన్ని అద్భుతాలు కెమెరాలో కనిపిస్తేనే నమ్ముతాం. మీరు చూస్తున్న ఈ ఫుటేజ్ చాలా అరుదుగా కనిపించేది. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. దేవుడు నిజంగా మన చుట్టూ ఉన్నాడని మీరు నమ్ముతారు. అలాగే ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిప్పుడు చూస్తున్న ఈ వీడియో హైదరాబాద్లో రికార్డు చేయబడింది. రాత్రి సమయంలో క్యాప్చర్ చేయబడిన ఈ వీడియో చాలా సాధారణమైందిగా కనిపిస్తోంది. కానీ అందులో ఒక సీన్ దాగి ఉంది. ఒక్కసారి చూస్తే షాక్ కాకుండా ఉండలేరు. మీలో చాలామంది ఆ దృశ్యాన్ని చూసి ఉంటారు. కాకపోతే మీరు ఆ గోడను పరిశీలించి చూడండి. ఈ తెల్లటి గోడను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత హనుమాన్ ముఖ చిత్రం కనిపిస్తుంది. పక్కనే ఉన్న చెట్టు ఇలా హనుమాన్ ఆకారంతో తయారు చేయబడిందని స్పష్టమవుతుంది. ఇది ఖచ్చితంగా అద్భుతమైన దృశ్యం. ఇప్పుడు చూస్తున్న ఈ క్లిప్ మహారాష్ట్రలోని వెరుల్లో ఉన్న మహాదేవ్ ఆలయంలో రికార్డు చేయబడింది. మరియు ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఆలయం శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ చాలా మంది పూజారులు కూర్చుని పూజలు చేస్తున్నారు కదా. ఈ సమయంలోనే ఇది జరిగింది. అందరూ దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దేవుడు నిజంగా అక్కడ ఉన్నాడని దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. బాబా పూజ చేస్తున్నప్పుడు ఒక పువ్వు అకస్మాత్తుగా కింద పడడం అనే ఒక అద్భుతం మీరు చూశారు. అంతేకాదు ఈ ఆలయంలో ఇలాంటి ఎన్నో అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయని ఇక్కడి వారు చెబుతారు. మేమిప్పుడు మీకు చూపిస్తున్న ఈ క్లిప్ కేరళలోని ఒక ఆలయంలో రికార్డు చేయబడింది. ఈ వీడియోని రికార్డ్ చేయగా అక్కడున్న వ్యక్తులు ఆకాశంలో చూసి ఇది సాధారణ విషయం కాదని అలా చూస్తూ ఉండిపోయారు. ఈ ఆలయంలో పూజలు ప్రారంభం కాగానే ఆకాశంలో ఒక పక్షి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కనిపించింది. ఈ పక్షి ఎవరినైనా వేటాడేందుకు ఇలా చేస్తోందని మొదట అందరూ భావించారు. కానీ ఆ తర్వాత తెలిసింది ఈ ఆలయంలో ఇలా ప్రతిరోజు జరుగుతుందని. ఈ ఆలయంలో ఆరతి ప్రారంభమైనప్పుడల్లా ఈ డేగ ఎక్కడి నుంచో అకస్మాత్తుగా గుడిపైకి వచ్చి ప్రదక్షిణలు చేయడం ప్రారంభిస్తుంది. ఈ పక్షి దేవుడు పంపిన ఒక శకునంగానే చూస్తున్నారు ఇక్కడి వాళ్ళు. దేవుడు ప్రతి చోట ఉన్నాడు అనడానికి ఇదే ఉదాహరణ. తమిళనాడులోని తిరువళ్ళూరులో వేప చెట్టు తవ్వుతున్న సమయంలో ఒక విషయం బయటపడింది. అక్కడి ప్రజలు చెట్టు కింద శివలింగం ఉన్నట్టు గుర్తించి అక్కడి నుంచి బయటకు తీసి పూజారులు పూజలు చేశారు. అయితే ఆ ఊరి పూజారికి అంతకు ముందు రోజు రాత్రి ఒక కల వచ్చిందని, ఆయన కలలో ఈ వేప చెట్టు కింద శివలింగం కనిపించిందని ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. పూజారి కలను ఆ దేవునికి సందేశంగా భావించి వెంటనే గ్రామస్తులకు చెప్పి చెట్టు చుట్టూ తవ్వడం ప్రారంభించాడు. ఆ తర్వాత అతని కలలో కనిపించింది ఇక్కడ నిజంలో నెరవేరింది. మేమిప్పుడు మీకు చూపించబోయే వీడియో 2015లో ఒక వ్యక్తి రికార్డ్ చేసింది. అది చూసిన తర్వాత మీరు కూడా భావోద్వేగానికి లోనవుతారు. ఎందుకంటే ఈ క్లిప్లో కాళీమాత కళ్లలో నుంచి నీళ్లు రావడం చూస్తారు. ఇది మామూలు విషయం కాదు, ఇదొక పెద్ద అద్భుతం. ఈ దృశ్యాన్ని చూసిన వ్యక్తి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత అతను వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించాడు. కాళీమాత యొక్క ఈ అద్భుతాన్ని అందరూ చూసే అవకాశం కలిగింది. ఇక ఇది సాయిబాబా ఆలయంలో ఆరతి సమయంలో అక్కడి ప్రజలు ఈ దృశ్యాన్ని చూశారు. ఈ గుడిలో ఆరతి జరుగుతుండగా అక్కడకు ఒక కుక్క వచ్చి పెద్దగా మురిగింది. ఏదైనా జంతువు ఆరతి లేదా పూజలో పాల్గొంటే ఆ ఆలయంలో లేదా ఆ ప్రదేశంలో దేవుడే ప్రత్యక్షమైనట్టు నమ్ముతారు. దేవుడు ఎప్పుడూ మనతోనే ఉన్నాడని చెప్పడానికి ఇలాంటి ఎన్నో ఉదాహరణలు చూపిస్తూ ఉంటాడు దేవుడు. ఈ విషయం మరో ఆలయంలో జరిగింది. ఆలయంలో పూజ సమయంలో అందరినీ ఆశ్చర్యపరిచే ఒక అద్భుతం జరిగింది. మొదట్లో అంతా మామూలుగా కనిపించింది. కానీ కొంత సమయం తర్వాత ఆ స్వామికి సమర్పించిన దండ ఒక్కసారిగా కింద పడిపోవడంతో ఇక్కడ కూర్చున్న పండిట్ కూడా షాక్ అయ్యారు. ఈ దండను కింద పడేసి తమకు ఆశీర్వాదం అందించారని చెప్పారు. తెలంగాణలోని జహీరాబాద్లోని ఒక ఆలయంలో అమర్చిన సీసీటీవీలో రికార్డైన దృశ్యం అందరినీ కలచివేసింది. సీసీటీవీలో ఏం జరిగింది? ఆలయ ద్వారం వద్ద అమర్చిన కెమెరా యొక్క ఈ ఫుటేజీని చూద్దాం. అందులో సాయిబాబా వంటి బట్టలు ధరించి సరిగ్గా అతనిలా కనిపించే ఒక వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించడాన్ని మీరు చూడొచ్చు. ఇది జరిగిన తర్వాత బాబా లోపలికి వచ్చి పూజారి ఎవరికి పూజ చేయాలనుకుంటున్నారో చెప్పాడు. దీని తర్వాత పూజారి పూజ చేసిన తర్వాత బాబా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సాయిబాబా రూపంలో వచ్చిన ఈ వ్యక్తి
నేరుగా ఆలయానికి వచ్చి పూజలు చేయమని చెప్పి అక్కడి నుంచి ఎవరికీ కనబడకుండా వెళ్ళిపోవడంతో ఆ సాయిబాబా స్వయంగా వచ్చారని తెలుస్తోంది. ఇది పంజానియా స్వామి ఆలయంలో రికార్డు చేయబడింది. అందులో ఒక పూజారి గుడిలోని హనుమాన్ విగ్రహం ముందు పూజలు చేస్తున్నారు. అయితే పూజల సమయంలో ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి పూజారి పూజ చేస్తున్నప్పుడు హనుమాన్ దగ్గర ఉంచిన పండు అకస్మాత్తుగా పడిపోతుంది. దీని కారణంగా ఈ పండుకు హనుమాన్ ఆశీస్సులు ఉన్నాయని ప్రజలు నమ్ముతారు. శివలింగం ఎక్కడ ఉంటే అక్కడ పాము ఉంటుందని మీకు తెలుసు కదా. ఇక ఇప్పుడు మేము అదే దృశ్యాన్ని మీకు చూపిస్తాం. ఈ గుడిలో ఉంచిన శివలింగం ముందు పాము వెళ్లి కూర్చున్నట్టుగా ఈ వీడియోలో చూడొచ్చు. ఈ దృశ్యాన్ని నమ్మడం కష్టమే, కానీ ఇది నిజం. ఇంతకు ముందు ఎన్నడూ ఇలాంటి దృశ్యం చూడలేదని ఇంటి యజమాని చెప్పాడు. ఇది మాత్రమే కాదు, ఎవరైనా శివలింగాన్ని తాకడానికి లేదా సమీపంలోనికి వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు ఈ పాము అతన్ని భయపెట్టి వెనక్కి వెళ్లిపోయేలా చేస్తుందట. ఆ తర్వాత ఒక రెస్క్యూ టీం అక్కడికి చేరుకుని పామును అక్కడి నుంచి బయటకు తీసి అడవిలో వదిలేశారు. అందుకే ఆ రోజు శివలింగాన్ని రక్షించడానికి నాగదేవతే స్వయంగా వచ్చిందని చెబుతారు. ఇప్పుడు మీకు చూపించబోతున్న ఈ క్లిప్ చూస్తే షాక్ అయిపోతారు. ఈ పిల్లిని చూడండి. ఈ పిల్లి సాధారణ పిల్లి కాదు, కానీ క్యాట్ మాంక్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ పిల్లి ప్లాట్ఫామ్ ముందు కూర్చుని ప్రార్థన చేస్తూ రోజూ కనిపిస్తుంది. ఇది నమ్మడం కష్టమే, కానీ ఇది నిజం. మీరు చూడగలిగినట్టుగా పిల్లి బుద్ధుని ముందు చేతులు జోడించి కళ్ళు మూసుకుని కూర్చుంది. వాస్తవానికి ఈ పిల్లి పేరు హేతల్. ఇది కొన్ని సంవత్సరాల క్రితం బుద్ధ టెంపుల్ సమీపంలో గాయపడిన స్థితిలో కనిపించింది. ఆ ఆలయానికి సంబంధించిన వ్యక్తి ఈ పిల్లిని దత్తత తీసుకుని దాన్ని బాగు చేశాడు. ఈ పిల్లి మాంసాహారం అస్సలు తినదని ఆయన చెప్పారు. చాలామంది దీనిని నమ్మకుండా ఆ పిల్లి ముందు రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టారు. అయితే ఆ పిల్లి వాటిని ముట్టుకోలేదు. సాధారణ ఆహారం మాత్రమే తింటుందని, అలాగే ఈ పిల్లి ఏ జీవిని వేటాడదని కూడా చెప్పాడతను. బుద్ధ విహార్లో గంట మోగినప్పుడల్లా పిల్లి ప్రార్థన చేయడానికి వెంటనే అక్కడికి పరిగెత్తుకొస్తుందట. ఈ పిల్లి చర్యలను బట్టి దీన్ని గౌతమ బుద్ధుడు స్వీకరించినట్టు తెలుస్తోంది. ఎక్కడో ఒక చోట ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడల్లా అది మనం చేసిన పొరపాటు వల్లనే జరిగిందని, దేవుడు మనపై కోపంగా ఉన్నాడని, అందుకే ఇలాంటి ఒక సూచన ఇచ్చాడని చాలామంది నమ్ముతారు. ఎందుకంటే 2015లో ఫిలిప్పీన్స్లోని ఒక నగరాన్ని భారీ సుడిగాలి తాకినప్పుడు ఆ సుడిగాలి అన్ని ఇళ్లను ధ్వంసం చేయడం ప్రారంభించినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు భయపడ్డారు. దేవుడిని ప్రార్థించడం ప్రారంభించారు. మరియు ప్రార్థన ప్రారంభించిన తర్వాత కొన్ని సెకన్ల తర్వాత ఆకాశంలో అద్భుతమైన కాంతి ప్రకాశించడం వారంతా చూశారు. ఆ తర్వాత సుడిగాలి అకస్మాత్తుగా అదృశ్యమైంది. ఆ ప్రకాశవంతమైన కాంతి కూడా ఆ తర్వాత మాయమైపోయింది. తమను రక్షించేందుకు ఆ యేసుక్రీస్తు స్వయంగా భూమిపైకి వచ్చారని చాలా నమ్ముతారు. అందుకే యేసుక్రీస్తుకు చాలా కృతజ్ఞతలు తెలిపారని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అయితే మనం పర్వతాల గురించి మాట్లాడినట్టయితే కైలాస పర్వతంలో ఇంకా చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ మహాదేవ్ స్వయంగా అక్కడ నివాసం ఉంటాడని చెబుతారు. అయితే ఇప్పుడు మేము మీకు కైలాస పర్వతానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విషయాలను తెలియజేస్తాము. ఈ ఫోటోను జాగ్రత్తగా చూడండి. మీరు కైలాస పర్వతం యొక్క అవతలి వైపు చూడొచ్చు. అంతేకాకుండా ఈ ఫోటోలో మరో ప్రత్యేకత దాగి ఉంది. మహాదేవ్ నిజంగా ఈ పర్వతంపై నివసించేవాడని కూడా అర్థమవుతుంది. మీరు కూడా మహాదేవుని భక్తులైతే ఓం నమఃశివాయ అని కామెంట్ బాక్స్లో రాయండి. ఇక ఇప్పుడు కోతుల గురించి మాట్లాడుతూ అవి అత్యంత ప్రమాదకరమైన జంతువుల్లో ఒకటని తెలుసు. అలాగే కోతులకు కూడా త్వరగా కోపం వస్తుంది. కానీ థాయిలాండ్లోని ఓ దేవాలయంలో ఒక అద్భుతం జరిగింది. ఇక్కడ కూర్చున్న ఈ కోతి చాలా హాయిగా కూర్చుని ఎవ్వరినీ ఏమీ చెయ్యకుండా ఉండడం ఈ వీడియోలో చూడొచ్చు. కోతి చాలా ప్రశాంతంగా కూర్చోవడం సాధారణం కాదు. ఎందుకంటే అవి చాలా చంచలమైన స్వభావం కలిగి ఉంటాయి. మరి ఆ దేవుడు సృష్టించే అద్భుతాలు ఎన్నో. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.